హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను 7 హోటల్స్ అని రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. మేము ఈరోజు ఆంధ్ర వెళ్తున్నాము. వెళ్తూ దారిలో 7 హోటల్స్లో ఆగాము. ఎంట్రన్స్లో తెలుగు తల్లి విగ్రహం ఉంది. ఇంతకుముందు ఇదంతా ప్లే ఏరియా ఉండేదన్నమాట. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. స్టార్బక్స్ కాఫీ అనేది దాటిన తర్వాత మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇలా ఎంటర్ అయిన తర్వాత మొత్తం మనకి చిన్న చిన్న షాపులు ఉంటాయి అన్నీ. కానీ ఏది కొనాలన్నా సరే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుందండి. ఇక్కడ మొత్తం చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ ఇటు రైట్ సైడ్లో ఉంది ఐస్ క్రీమ్ షాప్, అది లెఫ్ట్ సైడ్లో అయితే వాష్రూమ్స్ ఉంటాయి. చాలామంది వాష్రూమ్స్ కోసమే ఇక్కడ ఆగుతారు. మేమైతే హెడేక్గా ఉందని కాఫీ తాగుదామని ఆగాము. మా అమ్మాయి ఐస్ క్రీమ్ తీసుకుంది. ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటే 130 రూపీస్ అయింది. కప్పు ఐస్ క్రీమ్ 130 రూపీస్. కాఫీ అయితే 80 రూపీస్ దాకా పడుతుంది. ఒక చిన్న లాలీపాప్ కూడా 40 రూపీస్ పడింది. ఆ చివరి ఉంది కదా కార్నర్లో ఉన్న షాపు చేనేత వస్త్రాలండి. ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్. ఇంకా ఇది ఐస్ క్రీము చాక్లెట్స్ అనమాట. ఇది రెస్టారెంట్ అయితే ఇలా ఉంటుంది. లోపల మనకి ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ కోర్టు ఇలా ఉంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటనేది ఒక బోర్డు మీద మెన్షన్ చేస్తారు. లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంది మనకి. మేము ఒక కాఫీ ఆర్డర్ చేసి కూర్చున్నాం. సర్వింగ్ చాలా బాగుంటుంది, కాకపోతే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయి. మాకైతే కాఫీ వచ్చేసింది. మొత్తం చాలా నొరగ ఉందన్నమాట. ఆ నొరగ కూడా తీసుకొని తినచ్చు అనమాట. చాలా స్వీట్గా ఉంటుంది, నొరగ బాగుంటుంది. మా అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ లాగించేస్తుంది. ఫైనల్లో బయటకు వచ్చేసాం. కాఫీ తాగుతూ అయిపోయాక బయటకు వచ్చేసాం. ఈ స్టార్బక్స్ కాఫీ ఏంటా అని చూద్దామని చూస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా కాఫీ మగ్స్, వాటర్ బాటిల్స్, కాపర్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి, కానీ చాలా టూ మచ్ కాస్ట్ ఉంది. లోపల ఉండే షాప్స్లో కేఎఫ్సి కూడా ఉంది. మొత్తానికి అయితే బయటకు వచ్చేసాం. గార్డెన్లో ఇలా ఒక కారు షోపీస్ పెట్టారనమాట. ఆరెంజ్ కలర్ కారు అయితే చాలా ఓల్డ్ కార్ అనమాట. చాలా ఓల్డ్, చాలా ట్రెడిషనల్గా ఉంది, చాలా మోడల్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.